వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ముందుగా అయితే భారత్ అయితే బ్యాటింగ్ చేయబోతుంది. కాబట్టి ఎంత ఎక్కువ పరుగులు అయితే చేసి టార్గెట్ ఎంత ఎక్కువ సౌత్ ఆఫ్రికాకి ఇస్తే భారత్ విజయ అవకాశాలు అంత మెరుగుపడే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం టీం జట్టు 11 మంది విషయంలోకి వెళ్తే సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా, వీటితో పాటుగా తిలక్ వర్మ, రింకు సింగ్, అలాగే ఇటు రమణ్దీప్ సింగ్, వీళ్ళ 7గురితో బ్యాటింగ్లో భారత్ జట్టు అయితే బాగా పటిష్టంగా అయితే ఉంది. అలాగే మరొక పక్కన అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కాబట్టి 8 మంది బ్యాట్స్మెన్తో అయితే భారత్ జట్టు అయితే కొంచెం బరిలోకి అయితే తిరుగుతుంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బౌలింగ్లో స్పిన్ మాయాజాలం వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్ అయితే ఎలాగో ఉన్నారు. అలాగే మరొక పక్కన ఇటు మనం చూసుకుంటే ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్లో యార్కర్ల వీరుడు అక్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్లో భారత్ జట్టు అయితే కొంచెం ఈ మ్యాచ్లో కూడా బలంగా అయితే కనిపిస్తుంది, హాట్ ఫేవరెట్గా అయితే కనిపిస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా జట్టుని పూర్తిగా కూడా కట్టడి చేయాలంటే భారత్ బౌలింగ్ లైనప్ గత 3 మ్యాచ్లుగా ఏ విధంగా అయితే రాణించిందో ఆ విధంగా రాణిస్తే భారత్ 3వ టీ20 మ్యాచ్ కూడా నల్లేరుపై నడక లాగా ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా భారత్ బ్యాట్స్మెన్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కొంచెం ఎక్కువగా ఇవ్వగలిగితే, ముఖ్యంగా అభిషేక్ శర్మ కానీ అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరూ కనుక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగితే భారత్ విజయ అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కోరు మొదట బ్యాటింగ్ చేసిన సందర్భంలో మళ్ళీ 200+ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సూర్యకుమార్ యాదవ్, అలాగే తిలక్ వర్మ, అలాగే ముఖ్యంగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇటు హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ రాణించి బౌలింగ్లో బిష్నాయ్, చక్రవర్తి, అలాగే హర్షదీప్ సింగ్ కూడా అందరూ కూడా అక్షర్ పటేల్ అందరూ రాణించగలిగితే మాత్రం టీ20 సిరీస్ భారత్ విజయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి మరొక విజయము, మరొక సిరీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది? భారత్ విజయం సాధిస్తుందా, లేదంటే సఫారీలు విజయం సాధించి భారత్ షాక్ ఇస్తారా, సిరీస్ని సమన్ చేస్తారా, లేదంటే సఫారీలకు భారత్ జట్టు సొంత గడ్డపై షాక్ ఇచ్చి వరుసగా సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక అలాగే బంగ్లాదేశ్లో గెలిచిన మాయాజాలం చేసిన సూర్యకుమార్ ఈసారి కూడా మాయాజాలం చేసి వరుసగా 3వ సిరీస్ని కూడా గెలిపించి పర్మనెంట్ టీ20 కెప్టెన్ అవబోతున్నాడు అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతుంది. థ్యాంక్ యూ అండి.